అండ్ రండి ఇప్పుడు మనం ఈ కర్రీ తిప్పాలంట. అండ్ మనకి మా పద్మ గారు దీంట్లో టమాటాలు కట్ చేసి సన్నగా తురిమి వేశారు. చూడండి, కనిపిస్తుంది కదా మీకు? ఎస్. ఎస్, మనం ఇలా తిప్పుకోవాలండి. చూడండి. నేను కెమెరామెన్ ఒకసారి మన మాధురి పద్మ గారి కిచెన్ మొత్తం ఒకసారి చూపించండి. ఓకే, మరి లో % ఉంది బ్యాటరీ. పైన వడియాలని పెట్టారు. పైన మనకి బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా జ్యూసర్ కూడా పెట్టారు పైన. జ్యూసర్ డబ్బాని కేక్ చేసుకునేది. అండ్ ఉండండి, సింక్ చూపిస్తా. ప్లేట్స్ మనకి మిరియాలు అవన్నీ పెట్టేశారు మనకి పైన వచ్చేసి. చూడండి, బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని ఒక డబ్బాలో పెట్టి పైన పెట్టారు. అండ్ మనకి జ్యూసర్ పైన పెట్టారు. చూడండి, జ్యూసర్ కూడా కొన్నారు అనుకుంటా వీళ్ళు. జ్యూసర్ చూపిస్తానండి, నాకు తెలుసు ఎక్కడుందో. కొంచెం నేను చూడండి, ఇది జ్యూసర్ అండి. అన్ని దీంట్లో అన్ని చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద దాంట్లో ఏమో మనము క్యారెట్ బీట్రూట్ చేసుకోవచ్చు. ఇంకా అంతే. అండ్ చూసారు కదా మన పద్మ గారి కిచెన్. చూసారు కదా, ఎంతో అందంగా ఉంది కదా. ఒకసారి గిల్స్ చూడండి, చూస్తుంటే భలే ఉంది. ఉండండి, నేను కూడా చూపిస్తాను. చూడండి, ఫ్రూట్స్ అన్ని పెట్టారు. చూడండి, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టారు, పెయింటింగ్ వేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కుకింగ్ చేసేటప్పుడు అంటే మనకి చూస్తూ చేసేయాలనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ ఇది ఎంత బాగుందో చూడ్డానికి, వాల్ పేపర్ లాగా. అలానే కర్రీ కూడా చాలా బాగుంది చూడ్డానికి. అండ్ కర్రీ కూడా చాలా బాగుంది చూడ్డానికి. అండ్ మన పెసరపప్పు చారు కూడా చాలా బాగుంది, టేస్టీగా. జస్ట్ ఇప్పుడే అయింది. ఇందాకడే అయింది పెసరపప్పు చారు, కాలుతుంది. మీకు ఇందాక కూడా చెప్పారు పద్మ గారు ఎలా చారు చేసుకోవాలో. మళ్ళీ చెప్పడం మా వల్ల కాదు. ఎందుకంటే బికాస్ ఐఎమ్ సారీ. మీరు రీప్లే చేసి చూడవచ్చు. అండ్ మీరు రీప్లే కూడా చేసి చూడొచ్చు. మేము 2 సార్లు పెట్టాం కాబట్టి మీరు రీప్లే చేయాల్సిన అక్కలేదు. అండ్ మనకి దోసకాయ కర్రీకి ఇలాంటి బౌల్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. దీన్ని మనకి దోసకాయ కర్రీకి ఈ బౌల్ మనకి చాలా కరెక్ట్ గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఇది మనం ఇలా సైడ్ కి ఇలా తిప్పుకుంటున్నప్పుడు అటు ఇటు పడకుండా ఉంటుంది. బికాజ్ దిస్ ఇస్ చూడండి. అండ్ చూడండి, గోడలు ఎంత బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి ప్లేట్ స్టాండ్, మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. ఎస్. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ మనకి పాత సామాన్లన్నీ పైకి ఎక్కిచ్చేసారు చూడండి. అండ్ దిస్ ఈజ్ ఏ వన్ విండో. చూడండి, టిఫిన్ ప్లేట్స్ స్నాక్స్ ప్లేట్కే యూజ్ చేస్తాం మేము. ఎప్పుడు టిఫిన్కి ఒక్కొక్కసారి యూజ్ చేస్తాం. ఈ యాక్చువల్గా అయితే స్నాక్స్ ప్లేట్. ఇది స్నాక్స్ ప్లేట్ అండి. పద్మ గారు ఎలా వాడుతున్నారు మనకు తెలియదు కాబట్టి కెమెరామెన్ చెప్పినంత వాళ్ళ ప్లేట్స్ గురించి. వాళ్ళ ప్లేట్స్ కూడా ఎందుకంటే ఇలానే ఉంటాయి. అండ్ ఐఎమ్ సారీ కెమెరామెన్ ఈశ్వర్ గారు, మీరు బై మిస్టేక్ ఇది మీద అనుకున్నారు, మీది కాదు. అండ్ బికాజ్ మీరు అలా తీయకూడదు ఎవరిది. చూడండి, ఈ కప్స్ చూడండి, ఈ సైడ్ సామాన్లు అన్నీ పెట్టుకున్నారు. ఇదిగోండి టీ కప్స్. ఎవరైనా వస్తే గెస్ట్ల కోసం అనుకుంటా, మేబీ. అండ్ బియ్యం ఎందుకు పెట్టారో మనకు తెలియదు. అండ్ దీని గురించి వదిలేద్దాం, లీవ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ డబ్బాలు, మనకి స్నాక్స్. దీంట్లో మిరియాల పొడి అవన్నీ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ హనీ డబ్బా. చూడండి, ఇందాక అడిగినప్పుడు చెప్పారు మొన్నే తెచ్చారంటే అప్పుడే ఇంత అయిపోయిందంట హనీ. అండ్ రోజు తింటున్నారంట. అండ్ మీల్ మేకర్ బాక్స్.
అండ్ బ్రూ బాక్స్, బ్రూ ప్యాకెట్, బ్రూ డబ్బా, బ్రూ ప్యాకెట్. ఎస్, మనం ఇక్కడ అన్ని చూడొచ్చు. ఇంకా ఉప్పు, కారం, పసుపు కూడా ఉంది బ్యాక్ సైడ్. ఇదిగోండి పసుపు. అండ్ మనకి బోర్నవిటా. మీరు బోర్నవిటా అనుకుంటున్నారు, కానీ ఇది బోర్నవిటా కాదు, ఇది బూస్ట్. బోర్నవిటా డబ్బాలో మేము బూస్ట్ చేసుకున్నాం. అమ్మగారు బూస్ట్ చేసుకున్నారని ఇందాక. అండ్ ఈశ్వర్ గారు మీరు పుట్టని తీసి పెట్టడం మర్చిపోయారు. పాపం మాధురి ఇంకా ఈశ్వర్ గారు ఫీల్ అయ్యి ఉంటారు. అండ్ మనం కర్రీ తిప్పడం మర్చిపోయాము. మా సుబాగా అయిపోయి. ఎస్, మనము స్పూన్ దీంట్లోనే ఉంచామనుకో, మనం స్పూన్ కర్రీలోనే ఉంచామనుకోండి కాల్చింది ఇలా ఇలానే కాలుతుంది. అందుకోసం ముందు జాగ్రత్త కోసం మనం తీసి పెట్టుకోవాలి పక్కన. ఇదిగోండి ఎండి మిరపకాయలు పెట్టుకున్నారు ఒక డబ్బాలో. అంతకుముందు అయితే ఫ్రూట్స్ వేసుకునేవాళ్ళు, అవి కిస్మిస్లు, బాదం పప్పులు ఇలాంటివి వేసుకునేవాళ్ళు, డ్రై ఫ్రూట్స్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవి వేసుకున్నారు. ఓకే. ఇదిగోండి కారం, ఉప్పు, కారము. పద్మ గారు ఇది నై డబ్బా అంట. ఇదిగోండి చట్నీస్ చూడండి, చట్నీస్. అండ్ ఒక చట్నీ ఆల్రెడీ అయిపోయింది, రోజు తింటున్నాం. అండ్ రాండి ఒకసారి పద్మ దగ్గరికి వెళ్దాం, పద్మ గారి దగ్గరికి. పద్మ గారు, ఇంకా మనకి కర్రీస్ ఉడకడానికి ఎంత టైం పట్టింది పద్మ గారు? ఇంకొక 2 minutes. 2 minutesలో 2 కర్రీస్ అయిపోతాయా పద్మ గారు? ఇంకా బెండకాయ ఈ చట్నీ కూడా ఏదో మీరు చేస్తా అన్నారు. ఇప్పుడు చేసేస్తాను, అయిపోతుంది. అయిపోయిందా మ్యామ్? అవలేదు, అవుతుంది. ఓకే, అంత లోపల మనం చూసేద్దామా? ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం. చూడండి. అండ్ ఐఎమ్ టైట్లీ పెట్టుకోలేదు, 1 minute.